పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక రిలేషన్షిప్ని నిలబెట్టడానికి సహనం, ఓపిక ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? అంటే ఏం జరిగినా ఓపికతో ఉండు, అన్నీ సర్దుకుంటాయని మనం మాట ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ ఈ రోజుల్లో మనకు అది ఎక్కడో తక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒక సహనం, ఓపిక అనేది ఏ విధంగా ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటారు? సహనం, ఓర్పు, ఓపిక ఎప్పుడైనా మంచి లక్షణాలే. ఏది అబ్నార్మల్ కేసెస్లో తప్పితే జనరల్గా ఉషా సహనం మంచిదే, ఓర్పు మంచిదే. ఇప్పుడు అవి ఉన్న ఫ్యామిలీస్లో ఉండే ఒక అన్యోన్యతకి, అవి లేని ఫ్యామిలీస్లో ఉండే ఒక అంటే చిరాకులు, పరాకులు, వాగ్యుద్ధాలకి డెఫినెట్గా తేడా అనేది అయితే ఉంటుంది. కనీసం ఇద్దరిలో ఒకళ్ళన్నా సంయమనం పాటించగలిగితే భార్యో భర్తో ఆ కాపురానికి ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వు నేనంటే నేను అనుకుని ఈగోలకు పోయే భార్యాభర్తలు ఉన్నప్పుడు నరకాలు కనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో. ప్రత్యక్ష నరకం ఎక్కడో లేదు, వీళ్ళ ఇంట్లోనే ఉంది, మా ఇంట్లోనే ఉంది అని ఇద్దరికీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళకు కూడా ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు నెగ్గాలి అనే కాన్సెప్ట్స్ ఉండవు. ఊరికే నేను ఒక చిన్న కథలాగా చెప్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సహనం ఉంటే ఎలా ఉంటుంది, సహనం లేకపోతే అంటే సీన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక కథ కింద చెప్తాను నేను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఒక పల్లెటూరులో అనుకుందాం. సరే, ఆవిడ ఒక పెద్ద బింది ఇంటి ముందు పెట్టి ఒక చిన్న దాంతో నీళ్లు కొంచెం దూరాన్ని నుంచి తెచ్చి పోస్తూ ఉంది. వాళ్ళకి ఇంట్లో పంపు నీళ్ళ సౌకర్యం లేదు అనుకుందాం. సరే, ఆవిడ పోస్తూ ఉంటుంది, కొన్ని పోస్తుంది, మళ్ళీ తేటానికి వెళ్ళింది. ఈ లోపల భర్త పనిచేసి బయట ఎక్కడో పనిచేసి అలసిపోయి బాగా ఎండనబడి వచ్చి గబగబా వెళ్ళాలి ఇంట్లోకి అన్న ఆతృతలో చూసుకోకుండా ఆ బింది తన్నేస్తాడు. తన్నేసినప్పుడు నీళ్ళన్నీ పోతాయి. ఈ పోగానే ఇతనికి పిచ్చ కోపం వస్తుంది. అంటే కష్టపడి బయట ఎండలో పనిచేసి వస్తున్నాడు కదా, అసలు ఈ బుద్ధి లేదు అసలు మా ఆవిడికి. నీళ్ళ బింది దారికి అడ్డంగా పెట్టింది, ఇంట్లోకి వెళ్ళే దారికి. కాలికి దెబ్బ కూడా తగిలింది నాకు, మళ్ళీ నీళ్లు దాటాకపోయినట్టుంది అనుకుని ఆవిడ నీళ్ల బిందితో దగ్గరికి రాగానే అసలు ఏంటి, ఏమన్నా బుద్ధి ఉందా, అసలు ఇక్కడ పెట్టేది, అసలు ఎండనబడి వచ్చి గబగబా ఇంట్లోకి వెళ్దాం అనుకునే లోపల ఈ బింది కాలికి తగిలి కాళ్ళంతా దెబ్బ తగిలింది అని అనగానే వెంటనే మా ఆవిడేమంటుంది, ఆ మాత్రం బింది చూసుకుని నడవలేవా, నేను అంత కష్టపడి నీళ్లు తెస్తా అంటే నువ్వు బిందిలో నీళ్ళన్నీ పారబోసిందే కాకుండా మళ్ళీ దెబ్బ తగిలిందని నన్ను అంటున్నావు, బింది అడ్డంగా పెట్టానని అనగానే, ఏం మాటకు మాట ఎదురు చెప్తున్నావు, అడ్డం పెట్టింది కాకుండా అసలు నిన్నెట్ట పెంచినందుకు మీ అమ్మ బాబుని అనాలి, అసలు చేసింది తప్పు కాకుండా మళ్ళీ ఎండనబడి వచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు, తిన్నాడా లేదా అని అడగలేదు. ఇక ఇట్లా అసలు బిందితో నీళ్లు మోసుకొచ్చి కష్టపడి అక్కడ పోస్తుంది, అయినా ఇది లేకుండా తన్నింది కాకుండా మళ్ళీ నన్ను అంటం కాకుండా మళ్ళీ మా అమ్మ బాబు నాన్నను కూడా అంటారు మా పుట్టింటాళ్ళని. అసలు ఇక నీతో నేను వేగలేనని తెచ్చిన బిందె అక్కడ పడేసి నేను వెళ్ళిపోతున్నాను పుట్టింటికని వెళ్ళిపోద్ది ఆవిడ. ఓకే, ఇది ఒక సినారియో. వీళ్ళకే గనక కొంచెం సహనం, ఓర్పు, అర్థం చేసుకునే మనసు ఉందనుకో, సేమ్ ఇలాగే భర్త మళ్ళీ సీన్ రిపీట్ చేద్దాం. ఈవిడ బిందులో సగం బింది నీళ్లు ఉన్నాయి, మళ్ళీ తేటానికి ఆవిడ వెళ్ళింది, భర్త కష్టపడి ఎండనబడి ఇంట్లోకి రాబోతా బింది తన్నాడు. తన్నగానే అయ్యో అసలే నీళ్లు తెస్తా ఉంది, ఎండనబడి ఉన్న పోసిన కాసిన నీళ్లు తన్నేశాను నేను పాపం అనుకుంటా ఎదురెళ్ళి కనీసం ఆ తెచ్చే బిందన్నా అందుకుందాం అని చెప్పి ఎదురెళ్ళి ఆవిడ తెచ్చిన బిందె అందుకుని, నేను చూసుకోకుండా నువ్వు ఆల్రెడీ పోసిన బిందె నీళ్ళు అయ్యి నా కాలు తగిలిపోయినాయి, నువ్వేం కంగారు పడకు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను మిగిలిన మళ్ళీ నేను నీళ్లు తెచ్చి పోస్తాను అనగానే, అయ్యో నీళ్లు పోతే పోయినాయిలేండి, అసలే ఎండనబడి వచ్చారు, అయినా నేనే అది గడపకు అడ్డంగా కాకుండా కాస్త పక్కగా పెట్టాల్సింది, పదండి భోజనం పెడతాను, పైగా బింది తగిలింది అంటున్నారు కాలికి, ఏమన్నా దెబ్బ తగిలిందా కాలికి అని అడుగుతుంది. ఇద్దరు లోపలికి వస్తారు. అదే సీను, అవును, అదే బిందెలో నీళ్లు తన్నటం, అదే కాలికి దెబ్బ తగలటం, అదే ఈవిడ వెళ్ళి తేటం. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ ప్రేమ, ఆ ఎఫెక్షను,
అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం, కాస్త సహనం, ఓర్పు ఉన్నప్పుడు ఇదే సీను ఇలా ఉంటుంది. అవి లేని కాపురాల్లో ఇదే సీన్ అలా ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్స్ది, సందర్భాలది తప్పు కాదు. ఆ సందర్భాన్ని ఎలా చూస్తున్నారు, ఆ సందర్భంలో ఎలా మీరు ప్రతిస్పందిస్తున్నారు, ఆ సందర్భానికి తగినట్టుగా ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఎట్లా సంయమనంతో ఒకళ్ళనొకళ్ళు ఎట్లా అర్థం చేసుకుని జీవిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇప్పుడు ఆ 2 సార్లు బిందులో నీళ్లు పోయినాయి. కానీ ఒకళ్ళకి అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఒకళ్ళకి అది నార్మల్గా అయిపోయింది. ఇక్కడ ఒకళ్ళ కష్టం ఒకళ్ళు అర్థం చేసుకున్నారు. ఆవిడ అదేంటి, నేను తేవాల్సినప్పుడు కష్టపడి నా పని కూడా నీళ్లు తెస్తాను, మా ఆవిడ బిందెలతో మోస్తాంది అనేది ఇతను అర్థం చేసుకున్నాడు. ఎండనబడి వచ్చినప్పుడు అదేంటి బిందు కొంచెం పక్కకు పెట్టాల్సింది, అతని కాలికి దెబ్బ తగిలిందేమో అని ఆవిడ బాధపడింది. ఇది ఉన్నప్పుడు వాళ్ళ సంసారం అనేది అన్యోన్యంగా ఉంటుంది. అది లేకుండా ప్రతి దానికి బ్లేమింగ్, అంటే నీ వల్లే ఇది, నువ్వే ఇది చేసావు, నేను బాగానే ఉన్నాను, మొత్తం నీ వల్లే అని ఇలా ఎప్పుడైతే నిందలేసుకుంటూ ఉంటారో ఆ సహనం లేకుండా, అప్పుడు ఎంత అంటే కంఫర్ట్స్ ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని రకాలుగా చూసే వాళ్ళకి వీళ్ళ జీవితం బాగుండాలి కదా అనుకున్నా కానీ వాళ్ళు లోపల అంత అద్భుతంగా ఉండలేరు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనాలిటీలో, యాటిట్యూడ్స్లో ఉండాల్సినంత కృతజ్ఞత కానీ, గ్రాటిట్యూడు, ఓర్పు, కాస్త సహనం, కాస్త ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటం, ఈ చిన్నవి. ఇప్పుడు భార్యాభర్తలో అందంగా జీవించాలంటే పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు. అలాగే వాళ్ళు విడిపోవాలంటే కూడా పెద్ద పెద్ద కారణాలు ఏం అక్కర్లా, ఒక్క నిమిషం ఆగగలిగితే చాలు. ఎగ్జాక్ట్లీ. ఆ ఉద్రేకం అనేది కాస్త ఆపుకుని ఆలోచించగలిగితే చాలా సంసారాలు చక్కగా ఉంటాయి. 1 minute ఫార్ములా ఫాలో అవ్వగలిగితే వైఫ్ అండ్ హస్బెండ్ సిచ్యుయేషన్ ఏదైనా సరే ఒక నిమిషం ఆగి డెసిషన్ తీసుకోగలిగితే అసలు ఆగగలగటం, ఆ సహనం, కాసేపు ఆగుదాం, అవతల వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కూడా ఆలోచిద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంటే చాలా సందర్భాల్లో గొడవలు అవ్వకుండానే ఆగిపోతాయి. ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.